మన ఎవడరా ఆపేది? ఓజీ రివ్యూ గెలవడం ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన కానీ లేదు, అంత లేదు. బట్ ఓకే ఫైన్. ట్రూలీ ఒక రివెంజ్ స్టోరీ. కొన్ని మీన్స్ మనం చూసినాం. అది కాన్సెప్ట్ పైన ఆడ నాకు వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తుంది. యాక్చువల్లీ వన్ మ్యాన్ షో అంటే మనం అందరం అనుకున్నట్టే తొందరగా లేపేసి కదా. సో ఆ రోజు మేము లైవ్ లో చూస్తా ఉంటే ఈవెంట్ ఫెయిల్ అనిపించింది. ఒక్క విషయం అయితే మేనేజ్మెంట్ 100% కొద్దిగా ఫెయిల్ అయిందని చెప్పాలి. దేవుడు ఎదురుకున్నప్పుడు బాగా ఇంటెలిజెంట్ సినిమా పిక్చర్ లాగా అందులో క్లూ కూడా దొరుకుతుంది. అంటే అది ఏంటంటే మిస్ మ్యాచ్ అవుతుంది అట్లా. నాకు గుర్తున్నంత వరకు అయితే ఒక 70% 80% అరుస్తూనే ఉన్నాను. నేను కూడా సినిమా థియేటర్ అంటేనే ఒక సినిమా లవర్స్ కి దేవాలయం లెక్క ఒక పీస్ వస్తుంది. అడిగి పోతే సినిమా బాగుంటుంది. అందరూ కట్టుకొని ఆ టీ షర్ట్లు. హలో సినిమా అండ్ సిస్టమ్. ఓజీ 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 దే కాల్ మీ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? 2 years తర్వాత మళ్ళీ రామ్రిక్స్ 4K లో ఒక కొత్త వీడియో వస్తుంది. కొన్ని కొత్త అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియో ఒక 20-30 seconds లో అప్డేట్స్ ఇచ్చేస్తాము. సో ఎంతమంది గుర్తుంది 2 years తర్వాత ఏమో మనకు తెలియదు. సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళకైతే లాస్ట్ టైం మేము బ్లాగ్స్, షార్ట్ ఫిలిమ్స్ సిరీస్ చేసేవాళ్ళం అనమాట ఈ ఛానల్లో. సో ఇప్పటి నుంచి షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ ఇవి మాత్రమే కాకుండా మనకు కొద్దిగా మూవీస్ అంటే పిచ్ ఉంది కాబట్టి సో అవుట్ ఆఫ్ సిలబస్ లాంటివి. సో మూవీ రివ్యూస్ కూడా ఇద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఈ సెటప్ ఇదంతా చూసి దాన్ని ఏమంటారు, మేము ఒక సెటప్ అనుకున్నాము, అదొకటి అయింది. నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ ఇది బాగాలేకపోతే నెక్స్ట్ టైం నుంచి విల్ ట్రై ఈవెన్ మోర్ బెటర్. ఏమన్నా చేంజెస్ ఉన్నా చెప్పండి. మూవీ రివ్యూస్ మాత్రమే కాకుండా మన సిస్టమ్ లో, ఐ మీన్ సిస్టమ్ సంబంధించి అంటే సొసైటీకి సంబంధించి ఏమైనా టాపిక్స్ ఉన్నా, కరెంట్ అఫైర్స్, చాలా ట్రెండింగ్ టాపిక్స్ మనం మన ఒపీనియన్స్ మాట్లాడుకోవడం మాత్రం ఇక్కడ జరుగుతుంది అనమాట. ఆ టాపిక్స్ మీద గానీ, సినిమాస్ మీద గానీ ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ ముగ్గురు కనిపిస్తున్నాము. రేపు పొద్దున 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఒక్కరు కూడా ఉండొచ్చు టైం ని బట్టి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మన ఛానల్ నేమ్ మారుస్తున్నాం మనము. ఇంతకు ముందు రామ్ బ్రింగ్స్ 4K, అండ్ ఇప్పుడు కూడా మీరు చూస్తున్నప్పుడు కింద రామ్ బ్రింగ్స్ 4K అని కనిపిస్తుంది నాకు తెలిసి 100%. ఇప్పుడు ఉండేది ఏంటంటే హలో సినిమా అండ్ సిస్టమ్. మీకు నచ్చింది అది? హలో సినిమా అండ్ సిస్టమ్. హలో సినిమా అండ్ సిస్టమ్ కాదు, మీకు ఛానల్ పేరు తెలియదు కానీ కూర్చున్నాం కదా. అట్లా అంటే ఒపీనియన్ అది ఉందని తెలుసు, బట్ కాకపోతే ఇక్కడ వాళ్ళకి అర్థం అయ్యే విధంగా మనం చెప్పాలి. కొత్త ఛానల్ నేమ్ ఏంటంటే హలో సినిమా అండ్ సిస్టమ్స్. సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ కాదు, సిస్టమ్. ఓకేనా? ఓకే, డన్. వన్ మోర్. హలో సినిమా అండ్ సిస్టమ్. యా, ఈ రోజు మన రివ్యూ వచ్చేసి అందరికి తెలిసిందే, రిలీజ్ అయింది. ఒక్కటి మెన్షన్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే హానెస్ట్ మాకు అనిపించింది చెప్పేస్తాం అంతే తప్ప ఏ హీరో మీద నెగటివ్ చెప్పడానికి గానీ ఆర్ఎల్స్ పాజిటివ్ మాత్రమే చెప్పడానికి గానీ ఈ రివ్యూస్ కాదు. ఏమన్నా తప్పులు ఉంటే క్షమిస్తాం, కామెంట్ లో రాసినా విల్ ట్రై టు చేంజ్ ఇంప్రూవ్. ఓజీ రివ్యూ గెలవదాం. ఇంకా ఇంట్రో చాలా ఎక్కువ అయిపోయింది. ఇంట్రో 2 years తర్వాత వస్తుంది కదా, కొద్దిగా చెప్పాల్సి వచ్చింది. సారీ, ఇంట్రో లేట్ అయితే ఐఎమ్ సారీ. ఈ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు నాకు ఏమనిపించింది అంటే కాన్సెప్ట్ పైన ఆడ నాకు వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ గారు అనిపించింది. యాక్చువల్లీ వన్ మ్యాన్ షో నాకు అంటే ఆ రోజు వచ్చి స్పీచ్ ఇచ్చి ఫినిష్ అక్కడనే ఒక 20 minutes దాకా దగ్గర మాట్లాడుంటారు.
ఆ రోజు మేము లైవ్ లో చూస్తా ఉంటే ఈవెంట్ ఫెయిల్ అనిపించింది యాక్చువల్లీ ఫుల్ రేర్ అంటే వెదర్ సహకరించలేదు సార్. ఒక్క విషయం అయితే మేనేజ్మెంట్ 100% కొద్దిగా ఫెయిల్ అయిందని చెప్పాలి. కొద్దిగా ఏంటంటే మేనేజ్మెంట్ ముందే వెదర్ రిపోర్ట్ ఏమైనా చూసుకుని ఉండాల్సిందేమో, లేకపోతే ఇక వాళ్ళకి సంబంధించి మన అనుకున్నారు అండ్ కొంచెం లేట్ కూడా జరిగింది. అట్లా కాకుండా ఎట్లా కూడా అనుకోవచ్చు కదా, వానదేవుడే ఆశీర్వాదం ఇచ్చిందని చెప్పేసి. సార్ ప్లీజ్ బట్ జరిగింది, బాగా జరిగింది, హైప్ వచ్చింది, రైట్ కూడా వచ్చింది. మీమ్స్ లో కూడా చూసినా తక్కువనే 30,000-40,000 అన్నారు కదా, అంత కనిపించలేదు. 10,000 మంది ఉంటారు. యాక్చువల్లీ నాకు అనిపించింది ఏంటంటే అక్కడ స్టేడియంలో వెనకాల ఉన్నారు అందరు, వెనకాల ఎక్కడ ఉన్నారు, వర్షం పడుతుందని చెప్పేసి వెనకాల వచ్చేసారు అందరు, మధ్యలో లేరు, గ్రౌండ్ లెవెల్ లేరు. కానీ ఒక 20,000 మంది దగ్గర నాకు తెలిసినంత వరకు నేను చూసిన 20,000 మంది అక్కడ అసలు అద్దరు కొట్టారు. పవన్ కళ్యాణ్ సార్ ఎంట్రీ అసలు బీభత్సం ఉండే హానెస్ట్లీ. అదే క్రేజీ ఉండే. సో ఏం కావాలో అది దొరికింది. ఆఫ్టర్ 20 years జానీ సినిమా 20 years తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఓజీ మళ్ళా అంటే ఆ రోజు చూసింది పవర్ స్టార్ ని కాదు అనే ఫీలింగ్ వచ్చింది ప్రతి ఒక్కరికి. అంటే మనము హీరోని చూడడానికి వెళ్తే భగవంతుడు దర్శనం ఇచ్చాడు ఫెన్స్ దాన్ని కూల కొట్టేసుకొని మరి లోపలికి వెళ్ళిపోయారు గ్రౌండ్ లోపలికి. బట్ ఆ రోజు ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా గూస్ బంప్స్ ఉంటాయి. ఫెయిల్ అవుతుంది అనుకున్న ఈవెంట్. కాన్సెప్ట్ అంటే వేరు, కాన్సెప్ట్ అంటే యాక్చువల్లీ ఉండాల్సింది తమన్ కి సంబంధించి అదరగొడుతున్న కాన్సెప్ట్. అక్కడ ఏమైంది, పవన్ కళ్యాణ్ సార్ కాన్సెప్ట్ అయిపోయింది యాక్చువల్లీ. అసలు ట్రైలర్ అనిపించింది, ట్రైలర్ మస్తు అనిపించింది. అంటే కొంచెం హెచ్ఎస్ఎంవి మీద నెగిటివ్ ఉన్న తర్వాత దీని మీద బాగా అనిపించింది. సుజిత్ మార్క్ ట్రైలర్ ఇస్ సుజిత్ మార్క్. అది ఏంటంటే టేకింగ్ అంతా పర్ఫెక్ట్ ఉండే. ఇంకోటి ఏంటంటే ట్రైలర్ బాగా డిలే అయిందని కొంచెం వెయిటింగ్ లో ఉండే, మళ్ళీ ట్రైలర్ కూడా లీక్ కూడా దాంట్లో చూడాల్సి వచ్చింది. అది ఇంకో డిసాస్టర్. కాన్సెప్ట్ రోజు ఈవెంట్ కాపాడింది ట్రైలర్. నాకు తెలిసినంత వరకు మేము లైవ్ లో చూస్తున్న వాళ్ళకైతే మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అయితే కనుక ట్రైలర్ 100%. సో అక్కడ అనిపించింది. సో ట్రైలర్ ఇస్ గుడ్. ఈ రోజు మేము ఓజీ 7 o'clock షో బుక్ చేసుకున్నాం. ఆ ఫీల్ ఎట్లుండే ఏంది అనేది వీల్ చూడు. క్రౌడ్ అయితే క్రేజీ ఉన్నారు, మొత్తం రోడ్లు బ్లాక్ అయిపోవడం అక్కడ ముసాపేట దగ్గర. పెద్ద పెద్ద హీరోల సినిమా రిలీజ్ అవుతున్నాయంటే పండుగ కదా, పండుగ అయితే అనుకుంటారు. క్రౌడ్ ఎనర్జీ మస్తు అనిపించింది. అంటే ఆ వైబ్ వస్తుంది. ఇప్పుడు ఆ థియేటర్ లో చూసిన వైబ్ రావాలంటే ఇట్లా అందరు ఒర్రుతుంటే అదే ఆ వైబ్ ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యింది. ఆడ సింపుల్ మన సర్టిఫికేట్ పడింది ఓజీ దేకాలి ఓజీ అని. అక్కడ నుంచి షూట్ చేసి అక్కడ నుంచి అస్సలు ఇక రోజు స్టార్ట్ ఇక మొత్తం అంతా. నాకు ఇంకా ఆడ మొదలు పెడితే పవన్ కళ్యాణ్ సార్ ఎంట్రీ అయిపోయే దాకా కూడా ఉత్తమం రచనలు బ్రహ్మాండంగా అనిపించింది నాకైతే సినిమా. సో సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపించిన, జానీ అనే గన్ పట్టుకుని వస్తాడు. అది ఇంకో తమ్ముడు సినిమా ఒకటి మ్యూజిక్ పెట్టిండు, పీక్స్ లో వేసేసిండు. ఇంటర్వెల్ ముందు ఒక సీన్ పెట్టిండు త్రాళ్ళని నడకడం. ఇది ఎక్కడ అనుకోవద్దు, బట్ ఫ్యూ థింగ్స్ ఆల్రెడీ చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉంది సినిమా, ఓవరాల్ బ్రహ్మాండంగా ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో ఏంటంటే బట్ వండర్ఫుల్. నాకు ఏమనిపించింది అంటే టేకింగ్ స్క్రీన్ ప్లే అదిరిపోయింది. కానీ కొన్ని సీన్లు అదిరిపోయినాయి. పవన్ కళ్యాణ్ సార్ యాక్టింగ్ కూడా ఎవ్రీథింగ్ అంటే ఏది కూడా తక్కువ అనిపించలేదు. కొన్ని విషయాల వల్ల ఏమనిపించిందంటే కొన్ని లాగ్ అనిపించింది. నాకైతే బ్రహ్మాండంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక డయాట్ ఫ్యాన్ హీరోతో సినిమా తీస్తే ఎట్లుంటుందో అది తీసి చూపించి నేను మొత్తం లాగని చెప్పా, నిజంగా చెప్తున్నా, మొత్తం అయితే లాగని చెప్పా. ఏదో అక్కడక్కడ ఉంది ఎక్స్పీరియన్స్ నీకు అసలు అంత ఏర్పడదు. కొన్ని షార్ట్స్ ఉన్నాయి సినిమాలో, ఇంటర్వెల్ షార్ట్స్ ఉన్నాయి. కొన్ని ఇంటర్వెల్ ముందు అసలు టైటిల్ కార్డ్స్ క్రేజీ. ఆ టైటిల్ పవన్ కళ్యాణ్ అని దగ్గర నుంచి ఓజీ అనేది పడదాక అంత యానిమేషన్ సూపర్. టైటిల్ కార్డ్ మళ్ళీ అక్కడ మ్యూజిక్ కూడా డిఫరెంట్. తమన్ కొంతసేపు ఆడిచ్చింది అనిపించింది కదా, కొద్దిగా ఎక్కడనో లేపిన ఓజీతో చూసుకోండి. 2012 కొట్టిండు బీజిఎం అంటే ఒకప్పుడు అన్న ఇట్లా బిర్యానీ పెట్టాలి అన్నట్టు. సో స్నాక్స్ టైంలో బిర్యానీ తింటే ఎట్లుంటుందో అట్లా కొట్టించి 20-30% సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత మళ్ళా లేచింది మొత్తం అంతా బీజిఎం.
అదిరిపోయింది అనిపించింది. ఒకటే ఏంటంటే కొంచెం కాకుండా ఇంకొంచెం ఎక్కువ స్టోరీ ఉండాల్సిందే. నాకైతే నచ్చిన స్టోరీ ప్లాట్ అనిపించింది. కాకపోతే నీకెందుకు నచ్చలేదు? నచ్చలేదని కాదు, ఇంకొంచెం ఎక్కువ స్టోరీ ఎక్స్పెక్ట్ చేశాను, అంటే కొంచెం ఎంగేజింగ్ కంటెంట్. యాక్చువల్లీ నిజంగానే ఎంగేజింగ్ అంటే స్టోరీ బాగానే ఉంది. నాకు ఓవరాల్ ఏమనిపించింది అంటే ఎలివేషన్స్ బాగా ఎలివేషన్స్ ఉన్నాయి, స్క్రీన్ పే చాలా బాగుంది, ఎలివేషన్స్ ఉన్నాయి. కొంచెం ఏంటంటే ఇంకా కొంచెం ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. నేను కొంచెం స్టోరీ అంటే ఇంకేదైనా ట్విస్ట్ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. కొంచెం ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఎలివేషన్స్ నడుస్తాయి, ఒప్పుకుంటా. కానీ ఎట్లా అయిపోయిందంటే ఇది ఇప్పుడు ఇక సార్ దిగితే ఎలివేషన్ ఉంటది అనే ఫీలింగ్ కలిపోయింది మొత్తం అంతా. సో అట్లా అన్నట్టు అంతే తప్ప అక్కడ. కానీ ప్రతి సీన్ లో ఎలివేషన్ పెట్టడం అనేది కూడా ఇంకా గ్రేట్ థింగ్. ప్రతి సీన్ కు పెట్టడం కష్టం, బట్ దీనిలో 99% 90% 80% వర్కౌట్ అయినాయి కూడా ఎలివేషన్స్ అంతా బాగున్నాయి. ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ మోర్ స్టోరీ. అంతే. సుజిత్ అనేది టైం తీసుకుని వచ్చిండు, బట్ ఎక్కడనో ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ అనొచ్చా, లేకపోతే ఎక్కడో ఒక 10% 15% ఎక్కడో ఏదో మిస్ అయింది అనిపించింది. ఒక కనెక్టివిటీ లైట్ గా పోయింది అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నాకు అనిపిస్తున్నంత వరకు అయితే వన్ టైం వాచ్ ఫర్ ష్యూర్. కానీ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అది చెప్పగలుగుతా. ఫ్యాన్స్ చూడొచ్చు ఈజీగా. అంత అసలు బాగుంది. ఒక 10% ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది తప్ప 90% హిట్ బొమ్మ. మళ్ళా యానిమే టైప్ కొన్ని ఆ ఫీలింగ్ వచ్చింది కదా. చైనీస్ కి సంబంధించి స్టార్టింగ్ టేకింగ్ దగ్గర జపానీస్. సో అది అసలు అది కిక్ వచ్చింది. సమురాయ్ అని అన్నప్పుడు మనకు కొంచెం నాకు యానిమేలోకి వెళ్ళిపోయింది. ఇట్లా తిప్పడం అంతా మస్తు అనిపించింది. నేను కొన్ని ఒక లీక్ చూసిన మన పవన్ కళ్యాణ్ సార్ ఏంటంటే కరాటే డ్రెస్ అది వేసుకొని అది ఉంది. దాని గురించి నేను కొద్దిగా సీన్స్ ఏమన్నా కొద్దిగా హెవీ ఉంటాయేమని ఎక్స్పెక్ట్ చేసిన. కొద్దిగా హెవీ సీన్స్ ఏం లేవు యాక్చువల్లీ, కొద్దిగా నార్మల్ అనిపించింది. ఒక సీన్ ఉంటది ట్రైన్ చేసే దగ్గర, ఒకటి బట్ ఉంటుంది ఒక సీన్. మన నెవడరా ఆపేది. సో ప్రియాంక మోహన్ గురించి మనం అందరం అనుకున్నట్టే తొందరగా లేపేసారు. సో యాజ్ డీజ్ కొంచెం తొందర అవుట్ అయిపోతుంది క్యారెక్టర్. అంటే మరీ ఎక్స్ప్రెషన్స్ లేవని కొంతమంది పెడతారు, కానీ ప్లేస్ అనేది చాలా బాగుంది నిజంగా. అంటే నాకు కొన్ని ఎక్కడ అంటే ఇంతకుముందు చూసిన రోల్స్ లాగా కాకుండా ప్రియాంక మోహన్ కొద్దిగా కొత్త టైప్, అంటే ఫీలింగ్ కొత్త ఫీల్ వస్తూ ఉంటది ఎక్కడో ప్రియాంక మోహన్ కి సంబంధించి అయితే. నాకు ఇక అర్జున్ దాస్ ఎక్స్పెక్ట్ చేసిన కానీ లేదు, అంత లేదు, బట్ ఓకే ఫైన్. నాకు అనిపించింది ఏంటంటారా, అర్జున్ దాస్ కి సంబంధించి కొద్దిగా అయిన రోల్ కాదేమో అనిపించింది. వేరే ఎవరైనా పెట్టుంటే బాగానే ఉంటుండేమో, ఎందుకంటే కొద్దిగా స్టార్ట్అప్ ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ ఉంది నాకు అర్జున్ దాస్ ఉంది. ఆయన కనిపించినప్పుడు మొత్తం ఉంటాయి. నాకు ఎక్కడ పెట్టాలనిపించింది తెలుసా అర్జున్ దాస్ ని, అతను తల నడుపుతాడు ఏంది జిమ్మి క్యారెక్టర్ పెడితే బెటర్ అనిపించింది. ఇప్పుడు పార్ట్ 2 కి ఏమైనా ప్లాన్ చేసినేమో మేబీ. మనము పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఆ టైమ్ లో చూసేసరికి ఇక్కడ ఏమైపోయిందంటే పవర్ఫుల్ క్యారెక్టర్ కాకుండా కొద్దిగా సాఫ్ట్ చూసేసరికి ఎక్కలేదు. సాఫ్ట్ కూడా కొంచెం నెగిటివ్ షేడ్ ఉంటది, కొంచెం పాజిటివ్ గా నెగిటివ్ కూడా రెండు కలిపి ఉంటది, మిక్స్ ఉంటది. కొన్ని ఎక్స్పెక్ట్ చేసినట్టయితే జరిగినాయి సినిమాలో. ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మన నెక్స్ట్ ఏం జరుగుతుందని కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా, జరుగుతుంది 100%. అండ్ ఎండ్ అయితే ఏంటంటే అది ట్రూలీ ఒక రివెంజ్ స్టోరీ. కొన్ని మీన్స్ మనం చూసినాం రివెంజ్ డ్రామాలకి ఏముండదు, హైపుడ్తోనే ఉంటుంది, ఓన్లీ రివెంజ్ అనే ఫీలింగ్ అయితే ఉండదు. సో ఇంకోటి ఏంటంటే బాగా ఇంటెలిజెంట్ సినిమా పిక్చర్ లాగా దానిలో ఒక క్లూ కూడా దొరుకుతుంది. అంటే మనకు కొంతమంది అనుకుంటున్నారు లింక్ ఉందా లేదా అని ఒకటి ఉంటది. సో ఒక సీన్ ఇట్లా వచ్చిపోతుంది, అది బాగా ఇంటెలిజెంట్ ఉన్న సినిమా పిక్చర్ అయితే అది అర్థమవుతుంది. లోకి యూనివర్స్ లెక్క సుదీప్ ఉంటుందా లేదా ఆ మాట ఒక్క దగ్గర ఇట్లా ఆ సీన్ వచ్చినప్పుడు ఏంటంటే అందరు అరుస్తారు. అందరు ఎందుకు అరుస్తారు, ఆ సినిమా పిక్చర్ అయితే అని అర్థం. మిగతా వాళ్ళకంటే ఎందుకు అరుస్తారు, ఇప్పుడు ఈ న్యూస్ ఎందుకు అరవాలి అన్నట్టు ఉంటది, కానీ ఇది ఎక్కడో చూసామే అన్నట్టు ఉంటది. ఇది నీకు అర్థమైపోతుంది. ట్యాంక్ కాల పెట్టినప్పుడు బ్లాక్ హెల్మెట్ వేసుకొని వస్తాడు, ఆ టైంలో సాహో సినిమా పిక్చర్ కాదు పిక్చర్లకే నేను స్పాయిలర్ అయితే మళ్ళీ మంచిగా ఉండదు. సో సినిమా పిక్చర్లు అయితేనే ఒక సీన్ ఇట్లా ఒక జస్ట్ నార్మల్ యాక్టర్ ఇట్లా వచ్చి పోయినప్పుడు అందరు ఇట్లా లేస్తారు. ఇమ్రాన్ హష్మన్ కి సంబంధించి ఇమ్రాన్ హష్మన్ అంటే ఫస్ట్ టైం కొట్టుకోతారు. ఫస్ట్ ఇంటికి వస్తుంది అంటే ఇంకా చెప్పమాట నువ్వు చెప్తావా అని చెప్పమాట. బాలీవుడ్ లో తెలిసింది అందరికి కిస్సింగ్ సీన్స్ బాగుంటది, రొమాంటిక్ హీరో అని బాగా ఫేమస్.
మస్త్ ఫేమస్, బాగా పేరు యాక్చువల్లీ బాలీవుడ్ లా. జన్నట్టు ఆషిక్ బానాయా సాంగ్ చూసిన వాళ్ళకి అని అర్థం అయిపోతుంది, సింపుల్. జన్నట్టు అన్నీ కాదు, మర్డర్ లో బాగుంటది. ఎక్కువ ఆషిక్ బానాయా ఫేమస్ అయినంత మన తెలుగు స్టేట్లలో నాకు తెలిసి ఇంకా వేరేదేమన్నా ఆయన అయితే నాకు గుర్తులేదు. నాకు ఏమన్నా అంటే ఇమ్రాన్ హాష్మి అంటే ఇమ్రాన్ అనగానే ఇంకా మనకు అందరికి గుర్తు ఆషిక్ బానాయా సాంగ్ ఫస్ట్ అయితే నాకు గుర్తుకు వచ్చేది. నాకు ఇంకోటి ఏంటంటే ఆ బీజం కంటే ఇప్పుడు ఓమి కలిసే బీజం బాగా మైండ్లోకి ఎక్కుతాండి, అది ఎట్లానే ఫ్లో అవుతుంది అప్పటి నుంచి. మంచిగా తీసారు. సేమ్ నిద్ర పోతాడు ఇంకొంచెం అయింది కదా, ఈయన నిద్ర పోతే పర్లేదు. నువ్వు తిరుమల నిద్రపోయినా సినిమాలో ఏదో దేవుడు ఎదురుకున్నప్పుడు లేదు. బట్ హానెస్ట్ రివ్యూ ఏంటంటే అంటే నేను మ్యాచ్ బాయ్ ఫ్యాన్, బట్ ఏంటంటే నాకు 90% నచ్చింది, ఒక 10% ఎక్కడో కొంచెం ఏదో కొంచెం హైప్ మిస్ అయింది అనిపించింది. బట్ 90% ఎక్స్పెక్టేషన్ ఇచ్చిన హైప్ నాకు అనిపించింది. ఒక సింపుల్ విషయం చెప్తాను. నార్మల్ గా ఇప్పుడు ఈ మధ్యలో సినిమాలకు సంబంధించి ఏమనిపిస్తుంది అంటే హైప్ ఇస్తున్న టైంలో ఏదైతే ప్రమోషన్స్ టైంలో వస్తున్న హైప్ అది సినిమా చూస్తున్నప్పుడు వస్తలే కానీ ఈ సినిమా గురించి అంటే నార్మల్ గా అవి సినిమా చూస్తున్నప్పుడు వస్తుందా లేదా అనేది పక్కడితే ఈ హైప్ వల్ల మనకు వచ్చే హైప్ ఎక్కువ ఉంది. ముందు ప్రీ రిలీజ్ ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే అది మిస్ మ్యాచ్ అవుతుంది. అట్లా అది నాకు తెలిసినంత వరకు మూవీస్ సంబంధించి ఎక్కడో ఒక దగ్గర ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయిపోతే మనం ఇంకా అది. ఇంకోటి ఏంటంటే కొంచెం హీరో హీరోయిన్లకి కానీ క్యారెక్టర్లు ఎవరైనా కానీ ఎక్కువ డైలాగ్స్ ఎక్కువ కనబడతలే అనిపిస్తుంది ఈ మధ్య సినిమాలలో. నేను జనరల్ గా చెప్తున్నా, అంటే ఇదివరకు ఉన్నట్టు అంత కన్వర్సేషన్ ఉండలేదు, మొత్తం సీన్లతోనే బీజిఎంస్ తో అయిపోతుంది. ఫస్ట్ బీజిఎంస్ తో అయిపోతుంది సగం పని అంతా. ఆ డైలాగ్ డెలివరీ కానీ ఏం చూడలేకపోతున్నా, వాళ్ళు మాట్లాడే కారణం ఏం తెలుస్తలేదు అసలు. ఒకవేళ ఏదైనా సినిమాకి పోతే ప్రీక్వెల్ సీక్వెల్ లింక్ ఉందా లేదా అనుకోకుండా మీరే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని దీనికి లింక్ ఉందని అనుకొని మీమ్స్ వేసుకొని ఈ మిస్ప్రెడింగ్ అంతా జరిగి ఇన్ఫర్మేషన్ ఎటో మిస్లీడ్ అయ్యి తర్వాత మళ్ళీ లేదు అని మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం. అంటే మనమే క్రియేట్ చేసుకుంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ట్రైలర్ వదులుతారు, ఇప్పుడు ఏందో ఒక సినిమా చేసినప్పుడు ఏమైతే వాడు ట్రైలర్ వదులుతాడు, చూడాలి, అది ఏమైనా అర్థం చేసుకోవాలి. వాడు వదలక ముందే మనమే ఒక అసెంప్షన్ గీసుకొని ఒక స్కెచ్ చేసుకొని ఇది లేదు ఇది మిస్ అయింది అంటే ఆయనకు కూడా తెలియదు అది ఉందా లేదా. అదే ఇప్పుడు ఒక ట్రైలర్ వచ్చేసింది అని అంటే ఎట్లా అయిపోయిందంటే సరే రివ్యూస్ ఇస్తున్నా సినిమాల తర్వాత చూసిన ఒక పద్ధతి అయిపోయింది. ట్రైలర్ అంటేనే ట్రైలర్ వరకు అవసరం లేదు. ఇప్పుడు టైటిల్ రిలీజ్ అయింది, టైటిల్ అనే మొత్తం జూమ్ చేస్తారు, కింద ఏదో ఉంది ఇది లింక్ అయితే ఓజీ సినిమా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఫస్ట్ అందరూ మనం క్రియేట్ చేసుకున్నదే. ఓజీ సినిమాకి సంబంధించి కూడా ఫుల్ ఫామ్ అని చెప్పేదాకా మనమే ఎందుకు అనుకోండి. ఓకే అనుకోని అజంప్షన్ పెట్టుకుంటే ఏం కాదు, కానీ అదే ఉండాలి అనుకోని పోతే అది ఉండదు. అదే ఉండాలి. ఇప్పుడు అదే ఉండాలి అనుకుని పోతే వాళ్ళు రాసిన స్టోరీ ఎందుకు, వాళ్ళు చూపించాలనుకున్నది ఎందుకు ఇంకా అదే. సో అక్కడ మిస్ అవుతుంది ఏంటంటే నీ అజంప్షన్ నీకు ఉండని, బట్ ఇదే ఉండాలి అనుకోని పోతే అది ఉండదు. ఈ ఎక్స్పెక్టేషన్ సంబంధించి కొద్దిగా హెవీ అయిపోతుంది. నిజంగా నేనైతే చెప్తా ఎక్స్పెక్టేషన్స్ మరీ పెట్టుకోని నేనైతే ఏ సినిమాకి కూడా పోదలుచుకోలేదు. ఎక్స్పెక్టేషన్స్ ఏ సినిమాకి పోను. ఇప్పుడు హీరోలను బేస్ చేసుకొని స్టోరీ రాయడం ఇట్లా బాగా హెవీ అయిపోయింది. ఈ హీరోలను బేస్ చేసుకొని స్టోరీ రాయాలి. ఇప్పుడు హీరోని పెడితే ఓకే మనకు వస్తుంది, లేకపోతే హీరోని ఎలివేట్ చేద్దాం అంతే. కొన్ని వర్కౌట్ అవుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు బాలయ్య బాబుకి నువ్వు ఒక హైప్ ఇచ్చినా జనాలు చూస్తారు, తక్కువ పడిపోయింది అక్కడ. ఆ గ్రాఫ్ అక్కడనే ఉంది, ఆ గ్రాఫ్ ఉంది, మెయింటైన్ చేస్తుండు, హెవీ పోతుండు. అది వేరే వర్షన్ మార్చాడు. ఇట్లా పోవడం అనేది ఒక సినిమా ఖచ్చితంగా సెట్. ఆ స్టార్టప్ మెయింటైన్ చేసుకున్న వాళ్ళందరికీ సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఓజీ గురించి చెప్తే కనెక్టివిటీ ఒకటి కొద్దిగా ఎక్కడ మిస్ అయిన ఫీలింగ్ అయితే 100% ఎమోషనల్ వైజ్ గా కొద్దిగా 10% అనిపిస్తుంది తప్ప మిగతా ఇంకా ఫ్లో లో చూసుకుంటే ఆ థియేటర్ మొత్తం ఎక్స్పీరియన్స్ చూసుకుంటుంటే వెళ్ళిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అంత డిసప్పాయింట్మెంట్ కూడా ఏమనిపి. ఇంకా ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే ఇంకా ఆ ఫ్యాన్స్ కి ఇది ఒక ఫీస్ట్, ఇంకా ఐ ఫీస్ట్. నాకు గుర్తున్నంత వరకు అయితే ఒక 70% 80% అరుస్తూనే ఉన్నాం. నేను కూడా బేసిక్ ఏంటంటే చాలా మంది కొంతమంది ఫోర్స్ఫుల్ హేటింగ్ అని కూడా పెట్టుకుంటారు. అట్లాంటిది ఏమి ఉండద్దు. హేటింగ్ కానీ మా హీరో గొప్ప అదేం కూడా ఉండద్దు. సినిమాకు పోయినామా వీ హావ్ టు ఎంజాయ్ ద మూవీ అంతే. అది ఉండదాన్ని మళ్ళీ పర్సనల్ గా తీసుకొని వచ్చి అన్న అట్లాంటివి చేయకూడదు. నేను ఖచ్చితంగా న్యూట్రల్. నేను నిజంగా చెప్తా, మన ఫేవరెట్ నీకు ఉండొచ్చు, అట్లా అని చెప్పి వేరే వాళ్ళు ఫేవరెట్ కాదు వాళ్ళు బాగోలేదని కూడా కాదు. నీ ఫేవరెట్ నీకే, వాళ్ళ ఫేవరెట్ వాళ్ళకి. అందుకే ఒకటి ఉంటది కదా, అది ఏమంటారు, తిప్పి కొడితే
ఐదుగురు ఆరుగురు పెద్ద హీరోలు మాత్రం అంతే. వాళ్ళు బాగానే ఉంటారు, మాత్రం మనం ఇంకా బాగుండాలి. సో ఎనీవేస్ యాక్చువల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు నిజంగా. హానెస్ట్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. మార్నింగ్ చాలా రోజుల తర్వాత అరుపులు వినడం మంచిగా అనిపించింది. సినిమా థియేటర్ అంటేనే ఒక సినిమా లవర్స్ కి దేవాలయం లెక్క ఒక పీస్ వస్తుంది. అడిగి పోతే సినిమా బాగుంటుంది, అందరూ అవి కట్టుకొని ఆ టీ షర్ట్లు అనిపించింది, ఆ వైబ్ అంతా కనిపించింది అక్కడ. ఎప్పుడు జానీ సినిమా కనిపించింది, మళ్ళీ ఇప్పుడు అడుగుతుంది. ఇప్పుడు చాలా మంది బ్లాక్ టీ షర్ట్స్, దాని ప్రింటింగ్ మళ్ళీ అది రెడ్ అవి ఎర్ర రుమాల్. పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఒక పండుగరా, అది ఒక ఫీల్ ఎక్కడ ఎన్విరాన్మెంట్ లో ఆ ఫీల్ అంబియన్స్ ఆ ఫీల్ వచ్చేస్తుంది. పవర్ స్టార్ కొంచెం క్రౌడ్ పుల్లర్ కాబట్టి, ఇంకా పెద్ద హీరో కాబట్టి ఇంకా చాలా అంటే ఇప్పుడు సినిమా ఎంతైనా నార్మల్ గా చూస్తే కూడా ఏం అనిపించదు. ఇట్లా చాలా మంది ఫ్యాన్స్ మధ్యలో అట్లా చూస్తుంటే కూడా ఆ వైబ్ కూడా డిఫరెంట్ అనిపించాను మళ్ళీ ఎక్స్పీరియన్స్. నాకైతే అది నాకు సూపర్ ఎక్స్పీరియన్స్. నాకైతే సూపర్. నేను ఆల్రెడీ వాట్సాప్ లో మా వాడికి పొద్దున్న కూడా ఉన్నాడు, వాడికి సినిమా వాళ్ళంటే పెట్టేసిన హిట్ బొమ్మ అని పెట్టి. సినిమా అయితే హిట్, నిజంగా సినిమా అయితే హిట్ ఖచ్చితంగా, దాంట్లో అస్సలు డౌట్ లేదు. ఇప్పుడు ఒకవేళ చూసి సినిమా చూసిన వాళ్ళు ఉంటే నేను చెప్పినా TFI కల్ట్ బానిసలు అయితే అది లింక్ ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. అది వీళ్ళకి కూడా తెలియదు, అది వీళ్ళకి కూడా తెలియదు. నిజంగా నాకు కూడా తెలియదు. సినిమా అంటే పిసి కావచ్చు, సినిమా అంటే కదా నేను చూసినా నాకు అది నేను కల్ట్ TFI బానిస ఏ సినిమాలో ఎక్కడ లింక్ అయితే నాకు తెలుసు. ఒకటి లింక్ ఉంది. నువ్వు ఒకవేళ ఆ కామెంట్ లో వాళ్ళు నిజంగా రైట్ చెప్తే నువ్వు నిజమా కదా అని చెప్పేసి కింద పెట్టే. సరే ఇప్పుడు మనం వీడియో పెడతాం కదా, 2 days చూద్దాం. 2 days తర్వాత నేను కామెంట్ పెడితే పిన్ చేసి. సో నాకు తెలిసి మీకు ఈ రివ్యూ హానెస్ట్ అనిపించింది అనుకుంటున్నాను, ఎందుకంటే వీలైన వరకు హానెస్ట్ చెప్పడానికి ట్రై చేసినాము. పెద్దగా ఉంది లేనిది అంతా మిక్స్ కొట్టేసి గలీజ్ చేయడానికి అయితే ట్రై చేయలేదు. ఇదే మేము అనుకున్న పర్పస్ అండ్ ఐ హోప్ వి సక్సీడ్. ఇది యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇది స్క్రిప్టెడ్ ఏం కాదు, జస్ట్ మేము లైక్ మాకేమో మూవీ చూసినాము, వచ్చినాము, కూర్చున్నాము, కొద్దిగా రిలాక్స్ అయిపోయి మేము అసలు ఒపీనియన్స్ ఏం షేర్ చేసుకోలే. వచ్చినాము, కెమెరా ఆన్ చేసుకోవాలి, ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకున్నాము. బస్ కెమెరా ఆన్, ఒపీనియన్ షేర్, ఫినిష్. ఇది ఒకటే కాదు, ఇది ఒక రివ్యూ కాదు, ముందు రివ్యూస్ కూడా మ్యాక్స్ ఉంటాయి. సో మేమైతే మాక్సిమం హానెస్ట్ రివ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం అబ్బా. సో అంతేగాని కల్తీలు కొట్టి మాకు అనిపించింది హానెస్ట్ చెప్తాము. మీరు చూడాలనుకుంటున్నారా లేదా అనేది ఇంకా మీ ఇష్టం. ఇంకా ఇది బేసిక్ ఏం లేదు. ఇప్పుడు మా పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మీరే ఉంటారు 3-4 ఫ్రెండ్స్ ఏదో సినిమా పద్ధతి దేని గురించి మాట్లాడతారు, గల్లీలో గద్దె కళ కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటారు, బ్యాక్గ్రౌండ్ తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు మాకు చిన్న డిస్కషన్ కూడా ఉంది. మెట్పల్లి ఫస్ట్ జీన్స్ ప్యాంట్ వేసినాడు ఫస్ట్ జీన్స్ ప్యాంట్ వేసి నేను జీన్స్ వేసిన అన్న కట్ జీన్స్ వేసిండు. లేదు పెన్సిల్ కట్ జీన్స్ వేసి నేను వేసింది బూట్ కట్. అసలు పెన్సిల్ ఫిట్ వచ్చింది ఎప్పుడో తెలుసా, ఫస్ట్ వేసింది నేను వేసినాక నన్ను చూసి వేసామేమో, దానికి నేను అమ్మింది నేను, నీకు నువ్వే అక్కడ నేను అదే చెప్తున్నా. అంటే అది క్రియేట్ చేసినోనే నేను. లాస్ట్ లో ఇట్లా అంట పుష్కర్ అంట, వాడు వస్తాడు జంగమేష్ అట్లా. అదే సో నేను వేసిన పెన్సిల్ కట్. ఇప్పుడు ఇంత చెప్తున్నా కాబట్టి ఎవరు వేసిరు ఏందనేది మనకు కింద కామెంట్లలో చెప్తారు. అండ్ ఇంకోటి సో హానెస్ట్ రివ్యూస్ ఇచ్చేసాం అనిపించింది నాకైతే. నాకు అనిపించింది నేను లోపల నుంచి లేదు ఇచ్చినాం అబ్బా, ఏమో పెద్ద దాచిపెట్టుకొని అది అయితే ఏమీ లేదు. ఒక ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఏమైనా కొద్దిగా మా లోపల ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే మీరు చెప్పండి. అండ్ ఇంకేమైనా చెప్తా, నవ్వుతున్నావు చెప్పు ప్రిన్స్. నేనేం చెప్పాను, నచ్చితే ఫాలో కొట్టండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన ఒక ఫేమస్ డైలాగ్ ఉంది మా ఫ్రెండ్, ఇది నచ్చింది అనుకో ఒకరికి చెప్పు, నచ్చలేదు అనుకో 10 మందికి చెప్పు. కమెంట్స్, షేర్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు కొంచెం బూస్ట్ ఇస్తాయి ముందు రివ్యూస్ ఇవ్వడానికి. సో 100% ముందు ఇంకా చాలా రివ్యూస్ వస్తాయి. కంటెంట్ మీరు మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు యాజ్ ఆఫ్ నౌ రాంబ్లింగ్స్ 4K అండ్ ముందు రాంబ్లింగ్స్ 4K is changing to what? Hello Cinema and System. Yes, Hello Cinema and System. Yes. And right, signing off. This is Akhil. Please subscribe to Hello Cinema and System. Bye bye.